గొప్ప స్నేహం అండి మీది. మరి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోవటట్లు సంభవించను? ఎట్లు సంభవించినదా? అతడు ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో చేరుతాడు. తమరేం చేశారు? నేనేం చేస్తాను? ఏం చేస్తాను? చదువు చాలించి తమరి వాడులో ప్రవేశించానుగా. అందువలన మా సంబంధము పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపో వరకు వచ్చినాం. వాసుదేవమూర్తి గారు సంవత్సరం క్రిందట వ్యాపారం అంతయు అతని వశము చేసినాడట. ఈ మధ్య నాకు అతడే జ్ఞప్తికి వచ్చిన. ఏం చేసేవారు? బదులు కొరకు వారిని వీరిని దేవుని కూర్చున్నా. చూడు అతను ఎంత మంచివాడు తెలుసు. ఎంత మంచివాడండి? నేను అడిగాను కాదు, ఎంత ప్రీతితో మాట్లాడినాడని చెప్పు. నా కష్ట సుఖములని అడిగాడు, తన మంచి చెడ్డలని నాతో చెప్పినాడు. అంతేకాదు ఇంటికి తీసుకుని పోయి తనతో భోజనం చేసే వరకు విడిచిన వాడు. చాలా మంచివాడు సుమా. బదులు మాట కదా, వెంటనే తలపెట్టడం భావ్యం కాదని తలచి రేపు వచ్చిందని చెప్పి వచ్చేశాను. ఇదే మంచి అవకాశం. ఎలాగో రేపు వచ్చిందని అక్కడ చెప్పి వచ్చారు కావున ఈతని వినియోగించి ఆతన్ని ఇచ్చటికి రప్పించవలేను. ఏదో మాయ చేసి పంపించాలి. ఎలా పంపించటం? నేనేదో మాట్లాడుతుంటే అదేదో పరధ్యానంలో ఉన్నాను. అది ఏదో నిర్ణయించుకుంటే చిన్న మాట నా మనసులో ఉండిపోయింది. చెప్పనా? చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాటలో ఎంత సరే అదేదో చెప్పుకో. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా అని. అబ్బా, నా నీతికి మాత్రం భంగము రానియనని మీరు నమ్మితే నాకు అంతే చాలండి. అయ్యయ్యో, అటువంటి సందేహం నాకు ఎనలేదు. కానీ అతనిని ఇచ్చటికి రప్పించుట అంత అలవే అయిన కార్యం మాత్రం ఎందుచేత అంటే అతను మహాపండితుడు. వ్యాసుని కంటేనా? విప్రనారాయణుడి కంటేనా? విశ్వామిత్ర మహర్షి కంటేనా? ఋష్యశృంగుని కంటేనా? ఎందుకండి లకకెడ బేరముని ఇంతులు తారసిండు బరకి మగవారు, ఇంతులు సింధు భరకే పురుషాఘండంత లేసి సామంతమురాడిన తారసింధు భరకే ఎంతటి
కొరకే అతని భార్యను చూసావా? భూలోక రంభ. ఆహా, అతని భార్య భూలోక రంభ. సరే ఒప్పుకుంటాం. మరి మీ భార్య? అందాల చక్కని చుక్క నా పక్కన ఉండగా భార్య మాట అవసరమా? నిజమేలే, ఆవిడతో ఎప్పుడో తీరిపోయింది అవసరం, ఇప్పుడు ఏం అవసరం? అయినా ఎప్పుడు చూశారు కాబట్టి ఎప్పుడూ నన్ను చూడటానికే సరిపోయింది. అయ్యో ఈరోజు ఆదివారం, ఈనాడైనా ఇంటికి వెళ్ళంటే ఏనాడైనా వెళ్ళాడు. ఎప్పుడూ దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే. ఆవిడని ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి ఆరాయిస్తున్న పొందు కోసం తాను నీళ్లకు చదువారిలో ఎవరి భార్య చక్కనిది కాదు చెప్పండి నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా? ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణముల్ కలిగినట్టి పసిడి బొమ్మ